ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు. మీ అందరికీ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో తనని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు. తనతో మాట్లాడేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? నేను కూడా బాగున్నా. శివ్ ప్రదీప్ అనేమో ఇన్స్టా ప్రొఫైల్ ఉంది, ప్రదీప్ కుమార్ ఏమో ఫుల్ నేమ్. ఫస్ట్ దాని గురించి చెప్పు. యాక్చువల్లీ నాకు 6 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది అనమాట, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. 6 years ఉన్నప్పుడు? 6 years ఉన్నప్పుడే. అప్పటి నుంచి నా అనేటోళ్ళు ఎవ్వరు కూడా నన్ను బేసిక్గా పట్టించుకోలేదన్నమాట, ఒంటరిగా వదిలేశారు అలా. సో ఆ టైంలో నేను నమ్మింది దేవుళ్ళని, అందులో మెయిన్గా శివుణ్ణి అనమాట. సో నాకు శివుడే తండ్రి తల్లి, ఇంకా నా అనేదంతా ఆయనే అన్నట్టు, ఆయనతోటి నా జర్నీ ముందుకెళ్తున్నట్టు. సో నా పేరుకి ముందు శివ్ అని పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో అట్లా శివ్ ప్రదీప్ అనే పేరు అలా వచ్చేసింది నాకు. చాలా డిస్కస్ చేయాలి యాక్చువల్గా మీతో. సో అసలు 6 yearsలో మదర్ చనిపోవడం అంటే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అంటే నాన్న లేకపోయినా కూడా అమ్మ ఉన్నది వేరు, అమ్మ సంపాదించి పెట్టకపోయినా ఫ్యామిలీని చూసుకోవడంలో ఇది అని చెప్పి. బట్ మదర్ లేకపోతే ఎంటైర్ ఫ్యామిలీయే కొలాబ్స్ అయిపోతూ ఉంటుంది. ఈ 6 years అంటే అది చాలా చిన్న ఏజ్, ఏం తెలియని ఏజ్. సో అసలు ఆ స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చి అసలు ఈ ట్రావెల్ జర్నీ ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? ఒక్క రూపాయి కూడా లేకుండా మనం ఇప్పుడు ఈ స్ట్రీట్ దాటి పక్క స్ట్రీట్కి వెళ్ళాలంటే కూడా మనం డబ్బులు లేకుండా దాటాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది 1 రూపీ కూడా లేకుండా అసలు ఒక కంట్రీ దాటడం అనేది అది మామూలు విషయం కాదు. చాలా స్ట్రగుల్స్ కూడా ఉండే ఉంటాయి కదా. సో మెయిన్ గా నేను వాక్ చేయడానికి, అది కూడా సింగిల్ రూపీ లేకుండా వాక్ చేయడానికి 2 reasons ఉన్నాయన్నమాట. ఒకటి, మా అమ్మ డ్రీమ్ వచ్చేసి నన్ను యాక్టర్ని చేయాలి అని, మీ మదర్కి. ఓకే. బట్ నాకు అమ్మ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండే. నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నాకు మీరు సపోర్ట్ చేయండి అంటే ఒక్క పూట ఫుడ్ పెట్టడానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా చీప్గా చూసేటోళ్ళు అనమాట. అరే వీడి ఇంటికి వస్తే ఇంకొక పూట ఫుడ్ పెట్టాలి, ఎందుకు వదిలేస్తే అయిపోద్ది కదా, మాట్లాడకపోతే అయిపోద్ది కదా అన్న థాట్స్లో నన్ను ఎవరి దగ్గరికి రానియలే. బట్ అమ్మ డ్రీమ్ నేను అచీవ్ చేయలేదు, కొడుకుగా ఆ బాధ్యత నాకు ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీ మదర్ మాట్లాడింది మీకు గుర్తుందా చిన్నప్పుడు? 6 years అంటే చాలా చిన్న ఏజ్ కదా. ప్రతిది కూడా అంటే మేబీ అది దేవుడిచ్చిన నాకు వరం అవ్వచ్చు. సో ప్రతిది తను ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ప్రతి రీజన్ కూడా ఇప్పటికీ నా మైండ్ లో అలానే ఉన్నాయి అనమాట. లైక్ ఆ ఇన్సిడెంట్ అలాంటిది. సో నాకు ఇంకా చిన్నప్పుడు అమ్మమ్మ కూడా చెప్తూ ఉండే, సో మీ మదర్కి ఇది నువ్వు ఇది చేయాలని డ్రీమ్ ఉండే, సో నువ్వే నెరవేర్చాలి అది ఇది అని. సో అది నాకు మెంటల్గా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఏం చేసైనా సరే ఆ డ్రీమ్ నేను అచీవ్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, బట్ నేను ఏం చేయగలను. నేను మా మదర్ కన్నా డ్రీమ్కి లైక్ నేను అర్హున్నా కాదన్న ఒక థాట్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి, నన్ను నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఎవరు లేరు, నేను అనుకున్న చేయగలనా లేదా అన్న. అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరిని పెంచారు? అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదువుకున్నారా మీరు? ఇంటర్ వరకు అయిపోయింది. ఇంటర్ వరకు. అప్పటి వరకు ఎవరు చూసుకున్నారు? అమ్మమ్మ, మావయ్య, అమ్మ వాళ్ళ తమ్ముడు లైక్ సిస్టర్, వీళ్ళు చూసుకున్నారు అనమాట. ఇప్పుడు ఉన్నది కూడా పిన్ని వాళ్ళ దగ్గర, మామయ్య వాళ్ళ దగ్గర, అమ్మ సైడ్ ఫ్యామిలీ. బట్ అక్కడ కూడా నేను ఎక్కువ రోజు ఉండలేను. లైక్ వాళ్ళకి నేను మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వీడేంది వచ్చి మా ఇంట్లో ఉన్నాడు ఇన్ని రోజు, లైక్ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళడం, పలకరించడం. నా పాటికి నేను సింగిల్ గా ఒక రూమ్ తీసుకొని నేను ఇట్లా సర్వే అవుతున్నా. మీ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. మమ్మీ చనిపోయిన ఒక 1 yearకే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ గా మనతో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు అనమాట. అసలు చూడడం, పట్టించుకోవడం ఏం లేదు. అంటే చూడడము, మాట్లాడడం వరకు ఓకే గానీ, బట్ కొడుకుగా నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాడు అనమాట. అది ఎందుకు అన్నది నాకు కూడా తెలియదు. బట్ నేనైతే నాకు ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు ఫాదర్ కి సంబంధించిన రీల్స్ వచ్చేటప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను. అరే ఫాదర్ ఉన్నాడు, నేను ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు కోసం నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మా మదర్ డ్రీమ్ కోసం. అట్లీస్ట్ నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను నిన్ను ఫినాన్షియలీ అడగట్లేదు, నీతో ఉంటానని చెప్పట్లేదు, నా కష్టం నేను పడతా, బ్యాక్ సైడ్ నుంచి నేను నీకు ఉన్నాను కదా, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటాను అన్న ఒక జస్ట్ సపోర్ట్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసిన. దాని ద్వారా కూడా నువ్వు చేయడం వల్ల మాకేంటి, మేము తాలెత్తుకోలేకపోతున్నాం దీనివల్ల, లైక్ అది ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నారు అన్నది కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అదొకటి. ఇట్లా నేను వాక్ చేయడము కంప్లీట్ గా, అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఫ్యామిలీ, ఐ మీన్ పేరెంట్స్ అందరికి ఏముంటదంటే మా పిల్లలు సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఫైట్ చేయాలనుకుంటున్నారు అన్నది ఎవరు అడగట్లేదు అనమాట. సో నాకు ఆ రోజు మా అమ్మమ్మ చెప్పింది, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ని చేయాలి అని. నాకు స్కోప్ లేకుండా కాబట్టి, ₹1 లేకుండా దేశం మొత్తం వాక్ చేయాల్సి వచ్చింది. అదే నాకు ఆ రోజు సపోర్ట్ దొరికింది అంటే నేను వాక్ చేయక్కర్లేదు కదా. 4 years 5 years ఒంటరిగా పాదయాత్ర చేసిన ఇండియా మొత్తం.
అవును, అది చాలా కష్టమైన విషయం. సింగిల్గా అంటే ఎందుకు అలా వాక్ చేయాలని అనిపించింది? లైక్ ఇప్పుడు చెప్పాను కదా, అంటే కోపమా? ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. బట్ నాకు ఒక గుర్తింపు రావాలంటే నేను జనాల్లో ఉండాలి, జనాల మధ్యలో నుంచి వెళ్ళాలి, వెళ్ళిన ప్రతి చోట నన్ను అడగాలి, ఎందుకు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు. అప్పుడు నేను నా డ్రీమ్ గురించి చెప్పాలి. సో నేను ఇది అవ్వాలనుకున్నా, నాకు ఇట్లా సపోర్ట్ లేదు. సో నేను డైరెక్ట్గా జనాల్లో నుంచి ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవాలి, ప్రదీప్తో అవుతుందా, ప్రదీప్ చేయగలడా లేదా. ఓకే, వాడి మీద వాడికి నమ్మకం వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకుంటాను. ఫస్ట్ మనకు ఒక గుర్తింపు కావాలి, దాని గురించి ఫైట్ చేసిన అనమాట. ఓకే, 4 years వాక్. 4-5 years, 2020 నుంచి ఇప్పటికి 7 years అయింది. ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు మొత్తం మీరు ఇప్పటి వరకు? ఇండియా మొత్తం అయిపోయింది. బట్ నాకు గుర్తింపు వచ్చిండేది అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ అని చెప్పి నేను పాదయాత్ర చేసినాను. డే 1 నుంచి డే ఎండ్ నా వాక్ ఎండ్ అయ్యే వరకు కూడా ఫుల్ ట్రెండింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ప్రదీప్ అనేటోడు తెలుసు అంటే ఆ ఒక్క వాక్ వల్ల అనమాట. సో దాని తర్వాత నేను ఫర్దర్గా ఎన్ని చేసిన అండ్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా ప్రతిదీ కూడాను ఒక్కొక్కరికి అట్లా నా గురించి తెలుస్తూ వచ్చింది, నా డ్రీమ్ గురించి తెలుస్తూ వచ్చింది, నా స్ట్రగుల్స్ ప్రతిదీ. చాలా మంది ఇప్పటికీ కళ్ళతో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, ఎందుకన్నా నువ్వు ఇంకా ఇంత మొండిగా చేస్తున్నావు. అదే కదా, అంటే ఇప్పుడు 1 రూపీ కూడా లేకుండా ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు బై వాక్ అంటే చాలా ఎనర్జీ కావాలి ప్రదీప్. సో ఫుడ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఉంటాయి, ఆకలి వేసినప్పుడు వెంటనే మనకి అది ఉంటుందో లేదో తెలియదు. అవన్నీ ఎలా మేనేజ్ చేశారు? నేను అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ వాక్లో అని అనుకుంటా 7 days వితౌట్ ఫుడ్, జస్ట్ వాటర్తో సర్వే అయ్యాను. వితౌట్ ఫుడ్. అది మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళే దారిలో మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ వస్తాయి, హోటల్స్ ఉండవు, సపోర్ట్ ఉండదు, మన లాంగ్వేజ్ కాదు. సో నాకు ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలన్నది తెలియలేదు అనమాట, కొత్త పీపుల్స్, కొత్త ప్లేసెస్. సో అడిగితే ఏమనుకుంటారు, అడగొద్దు, వాటర్ అన్నా సరే తాగుదాం, బట్ అనుకున్న లక్ష్యానికి చేరుకుందాం, ఈ ఒక్క థాట్లోనే ఉన్నా. అయితే చచ్చిపోవాలి లేదా అచీవ్ చేయాలి, ఈ రెండు తప్ప ఇంకా నీకు బ్యాక్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన లేకుండా. ఒకవేళ బ్యాక్ స్టెప్ తీసుకుంటే నేను ఇక్కడ మా అమ్మ కన్న కళను నేను నెరవేర్చలేము అన్న ఒక భయం అది ఎక్కువ ఉండిపోయింది అనమాట. నన్ను నమ్మి కొన్ని లక్షల మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా నువ్వు వెళ్ళన్నా మేము చూసుకుంటాం ఏమన్నా అయితే అని చెప్పి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఫుడ్ దొరకట్లేదు, నాకు కష్టం వచ్చింది అని చెప్పి నేను ఆగిపోతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను నా ముఖం చేయించుకోలేను. సో అన్న థాట్లో ఇంకేదైతే అది అయిందని చెప్పి 7 days 1 week మొత్తం కూడా జస్ట్ వాటర్ తోటి సర్వే అయ్యాను నేను. ఆకలేదా టైంలో, ఎనర్జీ ఎలా వస్తుంది? అంతే, అది ఒక మొండి పట్టుదల అంతే, అక్కడికి వెళ్ళిపోవాలి అంతే ఇక. అండ్ నేను వితౌట్ మనీ చేయడానికి రీజన్, నాకు ఆబ్వియస్లీ నాకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, అండ్ రియల్ లైఫ్లో ప్రతి బెగ్గర్ అయితే ఎలా ఉంటాడు అన్న తెలుసుకోవాలనిపించింది అనమాట. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్ని చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఎవరైనా సరే ఫుడ్ డొనేట్ చేస్తేనే తింటారు, లేకుంటే వాళ్ళు ఎట్లా సర్వే అవుతారు ఏంటి అన్నది ఎవ్వరు పట్టించుకోరు అండ్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనున్నా, అది నేను ఎక్స్పీరియన్స్ అయితే రేపు అనే రోజు ఫుడ్ వాల్యూ నాకు తెలుస్తుంది. ఇన్ కేస్ నేను ఒక పొజిషన్లో ఉంటే వాళ్ళందరికీ నేను ఫుడ్ స్పాన్సర్ చేయగలను. ఒక రోజు కాకపోతే నాకు ఎంత తోస్తే నేను అంత హెల్ప్ చేయగలను కదా. అది తెలియాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండదు. ఆబ్వియస్లీ నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేను అది ఫీల్ అయిపోవాలి, నేను ఒక బెగ్గర్ని అయినా సరే నా డ్రీమ్ నేను అచీవ్ చేయాలి అన్న థాట్లో వెళ్ళిపోయాను కంప్లీట్. అసలు మీకు ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు కంప్లీట్గా, అంతే. ఇలా ఎన్ని రోజులు అంటే యు ఆర్ ఆల్మోస్ట్ 25-26 years old అనుకుంటా ఐ థింక్. సో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అది ఉండాలి కదా. ఉండాలి, బట్ నా ఫ్రెండ్స్కి ఏంటంటే నా స్కిల్స్, నా టాలెంట్ గురించి బాగా హోప్ ఉందన్నమాట. డెఫినెట్లీ ఒక రోజు అవుతాడు, ఆ రోజు మమ్మల్ని వాడు చూసుకోగలడు అన్న హోప్ ఉంది. బట్ ఇప్పుడు మనం వానికి ఇవ్వాల్సింది సపోర్ట్. సో గతంలో ఎవరు ఇవ్వలేకపోయారు కాబట్టి ఫుడ్ అంటే ఎవరొకరు పెట్టేస్తారు ప్రదీప్, ఓకే మా ఇంట్లో వచ్చి ఉండండి ఒకరోజు తినండి అని మాట్లాడతారు. మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నామంటే ట్రావెల్కి సంబంధించిన క్లాత్స్, ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి, ఇవన్నిటికి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మొత్తం అంతా ఫ్రెండ్సే చూసుకుంటున్నాను, సీరియస్ మొత్తం అంతా ఫ్రెండ్సే. అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? యా, నాకు ఒక 4 members ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, అందులో ఫస్ట్ పర్సన్ విష్ణు, తమ్ముడు అనమాట. నేను 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేసినప్పుడు తమిళనాడులో పరిచయం. నాకు తమిళనాడులో యా ఐ సా యు సైకిల్లో అన్ని చేశారు. ఓకే, అప్పుడు నాకు తమిళనాడు తిరుచిలో నాకు షెల్టర్కి, ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోయింది.
నాకు తెలిసి అప్పటి వరకు నన్ను ఎవరు అలా చూసుకోవాలి. సో ఆ అబ్బాయి వచ్చి నేను ఉన్నాను, నీకు నేను చూసుకుంటానని చెప్పి 2 days నాతోనే ఉండి వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి నన్ను చూసుకొని లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని తిప్పి దగ్గరుండి నాకు సపోర్ట్ చేసి పంపించారనమాట. సో ఆ అబ్బాయి ఎప్పుడైనా సరే ఫినాన్షియలీ మెంటలీ ఎలాగైనా సరే నాకు సపోర్ట్. ఒక అన్న, మా అన్నకు నేను చేయాలి ఏమన్నా కానీ అని ఆ అబ్బాయి అన్నాడు. తర్వాత శివ అని ఒక అబ్బాయి, అండ్ ఉమెన్స్ లో వచ్చేసరికి షన్ను, నమిత, అండ్ మన రీసెంట్ గానే మా ఒకడు వెలుగులోకి వచ్చాడు అనమాట. బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేశాడు, బట్ రీసెంట్ గా నాకు తెలిసింది అనమాట భరత్ వే అని చెప్పి. ఓకే, సో అట్లా సో మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అయితే ఇలా సపోర్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ బయటికి రాలేదన్నమాట. బయటికి రారు అంటే ఇప్పుడు బట్టలుగా అడగకుండానే అన్ని ఎనీథింగ్ నాకు ఏదన్నా ఇప్పుడు నాకు ఒకటి కాస్ట్యూమ్స్ కావాలి అంటే ఇమీడియట్ గా అది వచ్చేస్తుంది అక్కడికి. ఎవరు వచ్చాయి అంటే నీకు అన్ని అనవసరం, నీకు ఏం కావాలని తీసుకో అంతే. గ్రేట్. అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు బేసిక్ గా కొలాబరేషన్స్ అవి వస్తుంటాయి కదా, అలా ఏం మనీ రావా? అంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదండి. యాక్చువల్లీ మా మదర్ డ్రీమ్ తో పాటు నేను ఇంకొక కాజ్ గురించి ఫైట్ చేశాను. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ఎలాగైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అలానే రైతులు పండించిన పంటకు కూడా ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అన్న దాని మీద నా జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట, రైతులు పడుతున్న స్ట్రగుల్స్ గురించి. అప్పుడే నేను ఇక్కడ టాటో కూడా వేయించుకున్నాను, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి. మన దేశానికి వెన్నెముకలు వీళ్ళు. నేను మా మదర్ గురించి ఎంత ఫైట్ చేస్తున్నాను, మనందరికీ ఫుడ్ అండ్ మన దేశానికి రక్షణ ఇస్తున్న జవాన్ల గురించి రైతుల గురించి కూడా అంతే ఫైట్ చేయాలి అన్న ఒక థాట్ తోటి వెళ్ళాను అనమాట. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మరి జవాన్లు అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదాం, ఏదో ఒక ఇది తీసుకుందాం అంటే ఉపయోగపడే థింగ్స్ ఏదన్నా చేసి ఇంకా ఫేమ్ అవుదాం, ఇలా ఎంతసేపు అంటే ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి, జీరోతో స్టార్ట్ చేసి ఇలా ఎన్ని ఇయర్స్ అని వాక్ చేస్తూ ఉంటారు? ఎన్ని ఇయర్స్ అని వాక్ చేస్తానన్నది అయితే క్లారిటీ లేదు, బట్ అనుకున్నది చేరే వరకు ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నది జరగట్లేదు కదా అని చెప్పి నేను గివప్ ఇచ్చేస్తే నెక్స్ట్ డే నేను చేస్తానో చేయనో తెలియదు, ఏమన్నా అవ్వచ్చు. బట్ ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నించాలి, ఎట్లా తిరిగి గెలవాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను పెట్టుకున్నది అనమాట. అది నడుస్తానా, పరిగెత్తుతానా, సైకిల్ మీదనా, బస్సా, కారా, ఎన్ని ఏ రూట్స్ అయినా కానీ టార్గెట్ ఒకటి, అమ్మ డ్రీమ్ అచీవ్ చేయాలి ఎట్లా తిరిగి. దాంతో పాటు ఇది ఒకటి యాడ్ అయ్యింది కదా, సో దీని గురించి కూడా ఫైట్ చేయాలి. అండ్ మధ్యలో నేను ప్రమోషన్స్ గట్రా లైక్ ఏమన్నా చేస్తే అక్కడ ఏమైపోద్ది అంటే జనాల్లో నాకు ఒక మంచి నేమ్ ఉంది, ప్రదీప్ ఈ టైప్ కాదు, ప్రదీప్ ఏదున్నా సరే స్ట్రైట్ గా మాట్లాడతాడు, క్లియర్ గా ఉంటాడు. వాడికి ఏదున్నా సరే మమ్మల్ని అడుగుతాడు కానీ, ఫాలోవర్స్ గా లైక్ ఫ్యామిలీని అడుగుతాడు కానీ ప్రమోషన్స్ గట్రా చేయడు అన్నది నా ఆడియన్స్ అందరికీ తెలుసు. వస్తాయా ప్రమోషన్స్? ప్రమోషన్స్ అయితే చాలా వరకు వస్తాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు అడిగితే అడగకుండానే సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, అడిగితే ఎంతవరకు వచ్చేదానికైనా నా ఫ్యామిలీ, ఐ మీన్ లైక్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నాక నాకు ప్రమోషన్స్ తోటి ఏం అవసరం అని నేను ఎంచుకున్న కాజులో జై జవాన్ జై కిసాన్ అన్న నేమ్ తీసుకుని వచ్చిన. రైతుల పేరు వాడి నేను ప్రమోషన్లు చేయొద్దు అట్లా. ఓకే, అంటే ఇది కూడా అంటే డబ్బులు వస్తే ఇప్పుడు ఏ ప్రమోషన్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు. గుడ్, ఐ అప్రిషియేట్ యూ. బట్ దాని బదులు నేను ఏదైనా కూలి పని చేసుకునైనా సరే నేను అనుకున్న దానికి చేరుకుంటానేమో కానీ, బట్ ప్రమోషన్స్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు దాన్ని. ఓకే, సో ఇప్పుడు డబ్బులు లేకుండా మన ఇండియాలో తిరగడం అనేది ఓకే, ఎవరో ఒకరు ఫుడ్ పెడతారు, చూసుకుంటారు. బట్ ఇండియా నుంచి ఇంకొక కంట్రీకి డబ్బులు లేకుండా, అది కూడా 1 రూపీ కూడా లేకుండా వెళ్ళడం అనేది చాలా టూ డేర్ స్టెప్. అక్కడ వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ లాంగ్వేజ్ మనకి తెలుస్తుందా తెలీదా, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అలా నేపాల్కి జర్నీ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నేపాల్ కంటే ముందు పాకిస్తాన్ వాక్ గురించే మాట్లాడాలి, ఎందుకంటే దాంట్లో నేను చాలా ఫేస్ చేశాను. ఆఫ్ కెమెరా ఎవరికి చెప్పలే, బట్ కొంతమంది నన్ను కొట్టారు కూడాను. యా, అన్ని జరిగి కొట్టారు. ఎందుకు కొట్టారు? లైక్ నేను ఒక స్ట్రేంజర్ని కదా, అటు సైడ్ పంజాబ్ సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం నేను నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళడం వల్ల, సో అది నేను చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటోళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. సో నేను నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళినప్పుడు నాకు లోకల్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు, నువ్వు నైట్ టైం వాక్ చేయకు అని. బట్ ఎక్కడ స్టే దొరకకపోయేసరికి నేను ఆ రోజు నైట్ వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది కొట్టారనమాట, ఫస్ట్ నువ్వు నేషనల్ ఫ్లాగ్ రిమూవ్ చెయ్యి, అప్పుడే నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్తావు, లేదంటే లేదు అని చెప్పి కూడా నాకు చాలా సీరియస్ గా వార్నింగ్స్ కూడా ఇచ్చారనమాట. బట్ నేను అక్కడున్న సిచ్యువేషన్ లో నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా. ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అనగానే శత్రు దేశాలు కొట్టుకుంటా ఉంటే ఇలా పోర్ట్రేట్ అవుతుంది, బట్ నేను కూడా దాన్ని నేను అలానే చెప్పాను అనుకో, రేపు పొద్దున అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు. సో నేను ఎంతసేపు ఉన్నా సరే మనం అంతా ఒకటే అన్నలాగా నేను తీసుకెళ్లాలని అనుకోండి. అందుకే నాకు జరిగిన ఇన్సిడెంట్ నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం మీ ఛానల్లో ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. అండ్ దాంతో పాటు ఇంకా నేపాల్లో కూడా నేను కోల్కతాలో చాలా ఫేస్ చేశాను.
కోల్కతాలో కూడా సేమ్ ఇలానే ర్యాష్గా మాట్లాడినారు, కొట్టించుకున్నా. మ్మ్. అది జరుగుతూ ఉంటాయి. ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఇది లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు. అట్లా నేను ఒక 3-4 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. బా. మ్మ్. అండ్ ఇంకా నేపాల్ బార్డర్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నేను పడ్డ కష్టం అంతా ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నేను చేంజ్ అయిపోయాను. మ్మ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మ్మ్. ఇండియాలో మన దేశంలోనే నన్ను కొంతమంది కొట్టారు. మ్మ్. అలాంటిది నేపాల్కి వెళ్ళినప్పుడు బయట కంట్రీ నుంచి ఒకడు వస్తుండు మా ఇండియాకి, ఐ మీన్ మా కంట్రీకి నడుచుకుంటూ వస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలి. మ్మ్. వెళ్ళిన దగ్గర నుంచి నేను రిటర్న్ ఇండియా బార్డర్కి వచ్చే వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయనంత సపోర్ట్ దొరికింది నాకు నేపాల్. మ్మ్. అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి పీపుల్స్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ అంటే ఫుడ్, బెడ్ అంటే బెడ్, ఏం అడిగినా సరే నేను అడగకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో అవి నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేసిన. జస్ట్ ఒక పెట్రోల్ బంక్ లో నేను స్టే అడిగితే ఆయన లగ్జరీ హోటల్లో నాకు రూమ్ ఇప్పిస్తాడు. ఓకే. 18,700 ఎంతో రూమ్ కాస్ట్. నేను ప్రదీప్ అనేటోడు అట్లాంటి రూమ్ లో ఇప్పటిదాకా స్టే చేయాలి. ఫస్ట్ టైం నేపాల్లో స్టే చేసిన నేను. అండ్ కాఠ్మాండు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విఐపి దర్శనం జరిగింది నాకు. మ్మ్. ఇండియా నుంచి వచ్చాడు, పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అసలు ప్రోటోకాల్స్ అవి ఇవి పెట్టి అసలు ఒక వైబ్ ఇచ్చినారనమాట నాకు. ఓకే. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది మీరు అక్కడికి వెళ్ళి